ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా తులసి మాత కోసం మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆన్లైన్ ద్వారా మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. ఎన్నో విషయాలు పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మనం అందరం కూడా ఎన్నో విషయాలు తులసి మహారాణి కోసం తెలుసుకున్నాం అన్నమాట. సో ఎవరైతే క్లాసులు మిస్ అయ్యారో వాళ్ళు రిపీటెడ్ మళ్ళీ చూడండి. యూట్యూబ్లో మీకు అందరికీ పంపించాను. 10 సార్లు వినండి, తులసి స్మరణ చేసుకోండి. కృష్ణ భక్తి ప్రదాయితే. మన కృష్ణ భక్తి ఇచ్చేది శ్రీమతి తులసి మహారాణి. కృష్ణ భక్తి ప్రదాయతే మనం రోజు కూడా పాడుకుంటాం. సో తులసి మహారాణి మన జీవితంలో ఎంతో అవసరం అనమాట. ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. భాగవతంలో ప్రమాణం, భాగవతం నిండా కూడా తులసి. ఇక ఈరోజు తులసి మహారానికి నీరు పోసేటప్పుడు మంత్రం చెప్తాను, నోట్ చేసుకోండి. కుదరకపోతే యూట్యూబ్లో చూసి మళ్ళీ రిపీటెడ్ విని నోట్ చేసుకోవచ్చు. ఈ మంత్రం మీరు బహుశా కొత్తగా వింటున్నారేమో, నాకైతే తెలీదు. ప్రభు మాకు రాయని రాదు ప్రభు, మీరు రాసింది పెట్టండి. నేను యూట్యూబ్లో పెడుతున్నాను కదా, అది రిపీటెడ్ చూడండి. లేకపోతే ఎవరైనా షేర్ చేస్తారు. ఓకే. తులసికి నీరు పోసేటప్పుడు మంత్రము ఈ విధంగా జపించాలి. నీళ్లు పోసే విధానం కూడా నేర్చుకోండి. కొంతమంది స్పూన్తో పోస్తారు, కొంతమంది ఆచమనంతో పోస్తారు, కొంతమంది లోటాలే గుమ్మరిస్తారు. సో శాస్త్రం అనేది చాలా చక్కగా చెప్తుంది ఏ విధంగా పోయాలి. ఋతు అనుకణంగా, ఋతువు క్రమంగా, ఏ ఋతువులో అయితే మనం ఉన్నామో ఆ ఋతువు ప్రకారంగా, ఆ కాలం ప్రకారంగా నీళ్లు వేయాలి. ఎండాకాలం ఒకలా వేయాలి, చలికాలం ఒకలా వేయాలి, వర్షాకాలం ఒకలా వేయాలి. తర్వాత లోటాతో వద్దు, అది అపరాధము. మీ తల మీద బిందుతో ఎవరైనా నీళ్లు గుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలాగే తులసి మహారాణి కూడా ఉంటుంది. అది మనం ఫీల్ అవ్వాలి ఆ విధంగా. సో చక్కగా స్నానం చేపించండి, సవర్ ద్వారా లేదా చేతితో జిమ్మి. ఏ విధంగా నీరు పోసేటప్పుడు మంత్రం చెప్పాలో ముందు తెలుసుకోండి. గోవింద వల్లభాం దేవి భక్తి చైతన్య కారిణా, గోవింద వల్లభా దేవి భక్త చైతన్య కారిణా, స్నాపయామి జగద్ధాత్రి, స్నాపయామి జగద్ధాత్రి, కృష్ణ భక్తి ప్రదాయిని, కృష్ణ భక్తి ప్రదాయిని. చూడండి ఎంత చక్కగా వేదాలు ప్రతి ఒక్క కూడా ఎంత చక్కగా మనకి చెప్తుంది అనమాట. వేదం, శాస్త్ర పురాణాలు, వేదాలు ఎలా పడితే అలాగ ఆచరించడానికి కుదరదు. ఏదైతే సిస్టమ్ చెప్పిందో వేదము, దాని మీద ఫాలో అవ్వాలి. మనం తోచినట్టుగా మనం మనమే విధి విధానం రాసుకుంటానంటే కుదరదు. వేదం ఏది చెప్పిందో అదే, శాస్త్రం ఏది చెప్పిందో అదే మనం ఫాలో అవ్వాలి. ఆ విధంగా ఆచరించాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? గోవింద వల్లభాదేవి. ఏ దేవి? తులసి ఎవరు? దేవి. ఏ దేవి? మీరు గోవిందుకు వల్లభ. వల్లభ అంటే ప్రియ. వల్లభ అంటే ఏంటి? ప్రియమైన వారు. తులసి మహారాణి గోవిందుడికి వల్లభ అనమాట, గోవిందుడికి ప్రియమైన వారు అనమాట. తర్వాత
భక్తులకు చేతన ఇచ్చేవారు మీరు. గోవింద వల్లభదేవి భక్త చైతన్య కారిణం. మనకి చైతన్యము, చేతన, శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే చేతన, ఈ చేతన ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుండి వస్తుంది? దేని ద్వారా వస్తుంది? భక్త చైతన్య కారిణం. తులసీదేవి మనకి చేతన చైతన్యం ఇస్తుంది. ఈ భక్తి అనే చేతన చైతన్యము తులసి మహారాణి ఇస్తుంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు దొరకవు ఈ శ్లోకాలు. తర్వాత ఏం చెప్తున్నారు? స్నాపయామి జగత్ ధాత్రి. స్నాప అంటే స్నానము. స్నాపయం. మన భక్తి ఎండిపోయినట్టుగా ఉంది. మనం చేస్తున్నాం, ఓకే. మీరు కానీ నేను కానీ ఎవరైనా ఈ ప్రపంచంలో వైష్ణవులు, మన భక్తి ఎండుతూ ఎండుతూ ఉందన్నమాట. ఈ ఎండుతున్న భక్తికి చేతనం, చైతన్యం ఇచ్చేది తులసి. అందుకని భక్త చైతన్య కారిణం. స్నాపయామి జగత్ దాత్రి. ఏ జగత్ దాత్రి, ఏ తులసి మహారాణి భక్తికి పోషకమైన ధాత్రి, నేను మీకు స్నానం చేపిస్తున్నాను. తులసికి కూడా స్నానం చేపించాలి. చూసుకోండి, ఇందాక చెప్పే కదా, సవర్తో కానీ లేదా చేతితో జిమ్మడం కానీ. నేను మీకు స్నానం చేపిస్తున్నాను, ఎందుకంటే మీరు కృష్ణ భక్తి ప్రదాయని. మీరు కృష్ణ భక్తిని ఇస్తున్నారు, నేను మీకు స్నానం చేపిస్తున్నాను అని ఈ మంత్రము ఉచ్చరించాలి. అద్భుతం. తులసి అంత ప్రసన్నమవుతుంది. తులసి ఎంతో ఎంతో ప్రసన్నమవుతుంది అన్నమాట ఈ శ్లోకం ఉచ్చరించిన తర్వాత. కృష్ణ భక్తి ఇస్తుంది తులసి. చక్కగా ఆమెకు కూడా చేతుల్లో జిమ్మినప్పుడు, లేదంటే గార్డెనర్ ఉంటారు కదా, మాలి, తోటమాలి. ఎలాగైతే తోటమాలి పువ్వులకి, పుష్పాలకి, వనానికి, తోట వనానికి నీళ్లు పోస్తారు, ఆ సవర్లాగా వస్తూ ఉంటుంది. అలాంటి చిన్నది కొనుక్కోవచ్చు మనం కూడా. ఆ విధంగా తులసి పైనుంచి, అంటే తల మీద నుంచి పోస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇది ఒక సవర్ స్నానం లాగా ఉంటుంది అన్నమాట తులసి. అంటే లోటాలతో గుమ్మరించకూడదు ఎప్పుడు కూడాను. ఓకే. ఈ విధంగా తులసి ఏమంటారు దీన్ని? స్నానయాపి. నీరు పోసేటప్పుడు మంత్రం జపించాలి. రైట్. ఇంకా రెండోది తులసి చయన మంత్రం. తులసి చయనం. చయనం అంటే తుంచడము. తులసిని తుంచేటప్పుడు మంత్రం జపించాలి. ఎలా పడతా అలాగా, ఎప్పుడు పడతా అప్పుడు తుంచకూడదు. ముఖ్యంగా ఆదివారము, ఏకాదశి, ద్వాదశి గడియల్లో తుంచకూడదు. ఆదివారం తుంచకూడదు, ఏకాదశి గడియల్లో, ద్వాదశి గడియల్లో తుంచకూడదు. సంధ్యా సమయం అయిపోయిన తర్వాత తులసిని తాకూడదు. ఇవన్నీ చాలా సిస్టమ్ చెప్పారనమాట. తులసి చయనం అంటే తుంచడం అన్నమాట. ఎలా తుంచాలి? మొత్తం పిడికిడుతో లాగకూడదు. బొటన వేలు, మధ్య వేలు పట్టుకొని తులసిని తుంచాలి. ఒక్కొక్క ఆకు అంతే, ఒక్కొక్క పత్రమే. ఆ తుంచినప్పుడు ఈ మంత్రం ఉచ్చరించుకోండి. అప్పుడు మనకి ఎటువంటి అపరాధం రాదు. ఎందుకంటే తులసి మారానికి ఆకు తుంచినప్పుడు నొప్పి వస్తుంది. భగవత్ సేవే. తులసి ఆనందంగా ఉంటుంది, నేను భగవత్ సేవలోకి వెళ్తున్నాను, గోవిందుడి సేవలోకి వెళ్తున్నాను. అయినా సరే ఆకు తుంచినప్పుడు నొప్పి రాదా? మీ ఒంటిలోని ఒక రోమం, ఒక వెంట్రుక లాగామనుకోండి, నొప్పి రాదా మీకు కానీ నాకు కానీ? అలాగే ఆ తల్లికి కూడా నొప్పి, పెయిన్ వస్తుంది. అయినా సరే మనం ఈ మంత్రం జపం చెయ్యాలి, లేదంటే దోషం వస్తుంది మనలోకి. ఆ మంత్రము నోట్ చేసుకోండి. తులసి మృత జన్మాసి సదాత్వం కేశవే ప్రియే. ఏం చెప్తున్నారు? తులసి మృత జన్మాసి సదాత్వం కేశవే ప్రియే కేశవార్ధ చినోమిత్వం వర్ధ భావశోభిని. వర్ధ భావ శోభిని. తులసి చయనం చేసినప్పుడు ఈ మంత్రం ఉచ్చరించాలి. ఈ వ్యాలిడ్ శ్లోకాలు మీరు
ఎక్కడైనా పెట్టొచ్చు. ప్రమాణం, వ్యాసముని యొక్క ప్రమాణం ఇవి. కాకపోతే బయట సమాజంలోకి వెలుగులోకి రాలేవన్నీ. ఎందుకంటే సంస్కృతంలో ఉండిపోయేవి నేను ఈ రోజు కూడా లుప్తంగా ఉండిపోయేవి. తులసి ఏం చెప్తున్నారు ఇక్కడ వ్యాసముని? పద్మపురాణంలో ఉంది శ్లోకం. తులసి అమృత జన్మ అని. తులసి యొక్క జన్మ ఏ విధంగా అయిందో తెలుసా మీకు? తెలీదు. అసలు జన్మ జల మీరు అనుకోవచ్చు తులసి ఒక మొక్కగా వచ్చింది, తర్వాత నేను చెప్పాను కదా, ఆ ఆ రాజు కన్యగా పుట్టింది, ఈ విధంగా అనుకోవచ్చు. అది సెకండరీ. ఫస్ట్ జన్మ భూలోకంలో జన్మ కాదు, ఆధ్యాత్మిక లోకంలో జన్మ. రెండు జన్మలు ఉంటాయి ఎప్పుడైనా. రాధారాణి ఒక విధంగా భూలోకంలో జన్మ తీసుకుంది, అదే బ్రజ బృందావనంలో ఒక రకంగా జన్మ తీసుకుంది. ఆధ్యాత్మిక జన్మ ఒకలాగైంది. కృష్ణ భూలోకంలోకి వస్తాడు ఒక రకంగా. సో ఈ విధంగా రెండు సార్లు ఉంటామండి. మరి తులసి ఏ విధంగా జన్మైంది? మీరు ఊహించరు ఈ విషయము. మీరు ఊహించిన విధంగా ఇక్కడ వ్యాసముని చెప్తున్నారనమాట. తులసి అమృత జన్మ అని. తులసి ఎప్పుడు జన్మించింది? సముద్రం మథనం ఎప్పుడైతే జరిగిందో దేవాసురుల మధ్యన, సముద్ర మథనము జరిగిందనమాట దేవదానవుల మధ్యన. ఈ దేవదానవుల మధ్యన సముద్ర మథనం జరిగినప్పుడు, ఈ సముద్రం మథనం ముందు విష్ణు అతి ప్రసన్నుడయ్యాడంట. చూడండి, కొత్తగా ఈ యొక్క లీల మీరు శ్రవణం చేయండి. సముద్ర మథనం జరిగినప్పుడు దేవాసురుల మధ్యన మొట్టమొదటి ప్రసన్నత ఎవరయ్యారు? విష్ణు. ఎందుకు ప్రసన్నమయ్యాడు విష్ణు? దానికి కూడా కారణం ఉంది. ఇవన్నీ ఆంతరంగిక భావన. చూడండి, ఇవన్నీ శాస్త్రాల్లో ఉండవు. ఆచార్యులు ఈ విధంగా ప్రవేశపెట్టారు. స్వామి హృదయంలోకి దూరి మనకి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. విష్ణు అతి ప్రసన్నుడయ్యాడంట. ఎందుకు ప్రసన్నుడయ్యాడు? అరే రే, సముద్రం మాత్రం జరుగుతుంది కదా, వాళ్ళకన్నా నాకే ఎక్కువ లాభము. ఏంట లాభము? నాకు వివాహం జరిగిద్ది, నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నాను, నేను ఒక గృహస్థుడిని అవ్వబోతున్నాను. అంతే కదా. సముద్రం మథనంలో 14 రత్నాలు వచ్చాయి. 14 రత్నంలోని 8వ రత్నము లక్ష్మి. లక్ష్మి ఆవిర్భవించింది, లక్ష్మీనారాయణ వివాహం జరిగింది. శ్రీమద్ భాగవతం 8:8:8 ప్రమాణం మీకు. ఇక చూడండి, ఇక్కడ చెప్తున్న తులసి అమృత జన్మ అని సదాత్వ కేశవే ప్రియే. ఎప్పుడైతే దేవదానవులు సముద్ర మథనం చేశారో, ఆ సముద్ర మథనానికి ముందు విష్ణు అతి ప్రసన్నుడయ్యాడు. నాకు వివాహం జరుగుతుందని. అతి ప్రసన్నం అంటే ఏంటి? ఆనందం అన్నమాట. చాలా ఆనందం, హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆనందం ఫీల్ అయినప్పుడు ఈ అధరామృతం పెదవి నుంచి, పై పెదవి అధరామృతం పెదవి నుంచి తులసి ఆవిర్భవించింది. విష్ణు యొక్క అధరామృతం పెదవి పై భాగాన్ని అధరామృతం అంటారు, కింద భాగాన్ని ఓష్ట్ అంటారు. పైది అధరామృతం, కిందది ఓష్ట్. ఈ పై భాగం నుంచి తులసి ప్రసన్నమైంది. తులసి జన్మించింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? తులసి అమృత జన్మ అని. విష్ణు యొక్క పై భాగం పెదవేంటి? అమృత, అధరామృత, అధరామృత జన్మ అని. కృష్ణుడు ఏ మూడులో ఉన్నప్పుడు ఈ తులసి వచ్చింది? ఆనందం. అతి ప్రసన్నుడుగా ఉన్నప్పుడు తులసి జన్మ అయిందంట. సో దీన్ని బట్టి మనకేమవుతుందో అర్థము, ప్రాక్టికల్గా మనం చూసుకుంటే, మనము కూడా ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి, ప్రసన్నంగా భగవంతుడికి ఉంచాలి. భగవంతుడు ప్రసన్నంగా ఉంటే సమస్తం అంతా కూడా హాయిగా, చక్కగా, హ్యాపీగా ఉంటారన్నమాట. తులసి ఇంకొక అర్థము ఏంటి? తులసి జన్మ యొక్క కారణము విష్ణు యొక్క ఆనంద. అంటే దీని అర్థం మూడోది ఏం తీసుకోవాలి? తులసి ఆనంద స్వరూపిణి. విష్ణు యొక్క ఆనంద స్వరూపిణియే తులసి. రైట్? విష్ణు యొక్క ఆనంద స్వరూపమే తులసి అన్నమాట. ఎందుకని ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవే ప్రియే.
ఆ చిరునవ్వు ద్వారా తులసి జన్మైంది. తర్వాత ఏం చెప్తున్నారు? ఆనంద స్వరూపిణి సదా. అందుకే ఈయన ఇక్కడ తులసి అమృత స్వరూపిణి అని చెప్తున్నారు. తర్వాత సదా కేశవే ప్రియే. మీరు కేశవుడికి ప్రియురాళ్ళు. కేశవుడు. కేశవుడు అంటే కేశవ. దాన్ని విడదీద్దాం. కే అంటే బ్రహ్మ, క అంటే బ్రహ్మ, స అంటే శివుడు, వా అంటే వశము చేసేవాడు. వీళ్ళిద్దరికీ వశము చేసేవాడే కేశవుడు. ఎలా వశం చేస్తాడు? తన ఆనంద లీలలతో, ఆనందపూరితమైన రసామృత లీలలతో బ్రహ్మరుద్రులకి వశం చేస్తాడు. అసురులకి భయపెట్టి చేస్తాడు. దేవతలకి ఆనందంతో చేస్తాడు. అందుకని ఇక్కడ సదాత్వం కేశవ ప్రియన్. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కేశవుడికి ప్రియురాళ్ళే. తర్వాత ఏం చెప్తున్నారు? కేశహర్గ చినో మిత్వం. మీరు కేశవుడి కోసం చూడండి, మీరు కేశవుడి కోసం మీకు చయనం చేస్తున్నాము. నేను కేశవుడికి కోసము, నేను కేశవుడికి భగవంతుడికి తృప్తిపరచడానికి మీకు చయనం చేస్తున్నాను. అంటే నేను మీకు తుంచుతున్నాను. మీ పత్రం ద్వారా, మీ తులసి పత్రం ద్వారా కేశవుడు ఆనందిస్తాడు. నాకు అర్హత లేదు. చూడండి, మనం డైరెక్ట్గా ఏది పెట్టినా తీసుకోడు. మీకు తెలిసిందే. మన దగ్గర ఉంది ఏమి పెట్టడానికి, ఉన్నదైనా సరే అది భావం లేదు, ఆయన తీసుకోడు. పెట్టినా తీసుకోడు. కేశవుడికి ఆనందం ఇచ్చేది తులసియే. అందుకనే విష్ణు ఆనందం కోసం మిమ్మల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. విష్ణు ఆనందం కోసము నేను మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాను. కేశ హర్హ చినోమిత్వం. నేను కేశవుడి కోసమే మీ మీకు చయనం చేస్తున్నాను, తుంచుతున్నాను. తర్వాత వర్ధభవ శోభిని. ఏ వర్ధాయిని. మీ ద్వారా మేము కేశవుడికి సేవ చేస్తున్నాము. ఈ విధంగా మంత్ర ఉచ్చరించాలి తులసి చయనం చేసినప్పుడు. ఎందుకంటే ఆవిడకి కూడా నొప్పి వస్తుంది కదా. విష్ణు ప్రసన్నం చెందాలంటే మన ద్వారా కాదు ప్రసన్నం చెందడం. మన ద్వారా భగవంతుడు ఎప్పుడు దుఃఖితుడు అవుతాడు. మన ద్వారా ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అవడు ఆయన. సో హ్యాపీనెస్ అవ్వాలంటే తులసి దగ్గరికి వెళ్ళాలి. తులసి పత్రం తీసుకొని భగవంతుడు పెట్టాలి. చూడండి ఎంత సిద్ధాంతాల్లో ఇలాంటివన్నీ ఇమిడి ఉన్నావు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఆవిడికి తృప్తినిస్తాడు, తర్వాత మనకు కూడా ఇస్తాడు. భగవంతుడు మెచ్చుకుంటాడు. ఎన్నో ఎన్నో పుణ్య ఫలాలు, ఎంతో ఆ, సిద్ధి ఫలాలు, ముక్తి ప్రదాత ఇవన్నీ చేస్తాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? పర సొమ్ముతో మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం, అయినా సరే బెనిఫిటే కదా. డైరెక్ట్ సేవ కాదు మనం చేసేది. డైరెక్ట్ సేవ ద్వారా మనం విష్ణుని ప్రసన్నం చేయలేం. ఇండైరెక్ట్ అంటే తులసి ద్వారా భక్తిని పొందుతున్నాము. తులసి ద్వారా విష్ణు భక్తిని పొందుతున్నాము. ఇది గుర్తుంచుకోవాలి మనము. డైరెక్ట్ విష్ణు ఎప్పుడు ప్రసన్నం చెందడు. ఇది ఏంటి మంత్రము? తులసి చయన మంత్రం అంటే తుంచేటప్పుడు మంత్రం. ఓకే, మీకు మళ్ళా చెప్తున్నాను. రిపీటెడ్ మళ్ళీ మీరు యూట్యూబ్లో చూసుకొని నోట్ చేసుకోవచ్చు. చక్కగా నోట్ చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. అన్ని కూడా నోట్ చేసుకొని మీరు విని నోట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మీ అందరికీ తెలిసిందే, తులసి తుంచినప్పుడు క్షమాపణ మంత్రం, క్షమాపణ మంత్రం చెయ్యాలి. ఎందుకంటే తులసికి పెయిన్ వస్తుంది కదా, చెప్పే కదా. తర్వాత క్షమాపణ మంత్రం కూడా జపం చెయ్యాలి. ఏదో వెళ్ళాము తులసి తుంచాము, భగవంతుడి సేవలో పెట్టేసాము, అయిపోయిందంటే కాదు. ఇది కూడా ఉండాలి, క్షమాపణ మంత్రం. అది కూడా చూడండి. చయనో భవదు కాచ యదా విదిత్వం వర్తతే తవ క్షమత్వం జగన్మాత, తవ క్షమత్వం జగన్మాత వృందే దేవి నమస్తుతే.
వృందే దేవి నమస్తుతే. ఇదేంటిది? తులసి పత్రం తుంచిన తర్వాత, చయనం అయిపోయిన తర్వాత క్షమావ్యాపన ఏడాలి. ఏమని? చయనో భవ దుఃఖాచ. ఏ తులసి మహారాణి, ఏ తులసి దేవి, బృందేదేవి, నేను మీకు తుంచాను కాబట్టి మీ శరీరము నొప్పి అయి ఉంటుంది. నాకు తెలుసును. నాకు గిల్లినా చెక్కినా ఎవరైనా వెంటికి లాగితే నాకు ఎలా నొప్పి వస్తుందో అలాగే మీకు కూడా నొప్పి ఉంది. అందుకనే కష్టం కలుగుతుంది. ఆ అందుకని ఏ జగత్మాత, ఏ జగత్మాత, ఏ జగత్కు దేవి, మమ్ము క్షమింపుము. ఆ తవక్ష తవక్ష మత్వ జగత్మాత బృందే దేవి నమస్తుతే. ఆ ఏ మాత మమ్ము క్షమింపుము, మేము మీకు నమస్కారం చేస్తున్నాము. ఈ భావంతోనే తులసి మహారానికి ప్రణామాలు చేయాలి. క్షమాపణ ప్రణామాలు ఇవి. రైట్. ఇక మీ అందరికీ తెలిసింది, ఫేవరెట్ అయింది తులసి మంత్రం. రోజు కూడా తులసి కీర్తనలో పాడుతూ ఉంటాము. పరిక్రమ మంత్రం దీన్ని అంటారు అనమాట. పరిక్రమ మంత్రము. మనం అందరం కూడా తులసి ప్రదక్షిణ, పరిక్రమ అంటే తులసి ప్రదక్షిణ అనమాట. యాని కాని చాపాపని బ్రహ్మహత్యధికని చ తాని తాని ప్రాణశంతే ప్రదక్షిణం పదే పదే. యాని యాని కాని. చూడండి, మీరు ఎన్నోసార్లు శ్లోకం చదివి ఉంటారు, అనువాదం కూడా దీన్ని విడదీసి చెప్తుంది. యాని కాని అంటే ఈ జన్మలో, యాని ఈ జన్మలో, కాని ముందు జన్మలో, చ ఈ జన్మలో కానీ ముందు జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ ఎంతైతే పాపం చేశామో, మేము అడిగామనుకోండి తులసి మహారానికి, ఎంత పాపం చేసి ఉంటామో అప్పుడు ఏం చెప్తున్నా తులసి మహారాణి? బ్రహ్మహత్య, బ్రహ్మహత్యాది కానిచ. బ్రహ్మహత్య అంత పాపము చేసినా సరే, మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము, తెలిసి తెలియక. స్కన్లోకి వచ్చాం, భక్తిలోకి వచ్చాం, పాపం ఫుల్ స్టాప్ అయింది. అంతకుముందు కూడా ఎన్నో చేసాం, జీవవధ, జంతువువధ, వాళ్ళకి వీళ్ళకి. పాపం అంటే ఏంటి? కొట్టి చంపడమే కాదు, కొట్టడం కూడా పాపమే, హత్యయే. వాణి ద్వారా బుల్లెట్ లాగా దూసుకు వెళ్ళే వాక్యాలు ప్రయోగించడము, ఇది హత్యయే. కేవలం కత్తితో పొడిస్తేనే కాదు, వాణి ద్వారా ప్రయోగించడము, కాయ ద్వారా ప్రయోగించడం, కొట్టడము, తిట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇది కూడా హత్యయే. ఇక చంపడం అనేది ఇంకా హత్యయే. ఏ ఏ విధంగా యమధర్మరాజు యొక్క లా అండ్ ఆర్డర్లోని ఇవన్నీ ఒకటే రూల్ అన్నమాట. ఇక్కడ ఎలాగా ఒక మర్డర్ చేసినా, ఏది చేసినా ఒకటే, తర్వాత 10 మర్డర్లు చేసినా ఒకటే రూల్, అది కూడా అంతే. ఆ లోకంలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటి? యాన్ని కానీ ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ ఎంత పాపం చేసామో, ఎంత పాపం చేసి ఉండొచ్చు? బ్రహ్మహత్యది కానిచ. బ్రహ్మహత్య అంత పాపము చేసినా సరే ఆ ఏం పోతవి? అవన్నీ పాపాలు పారిపోతవి. ఎలా పారిపోతవి? ప్రదక్షిణం పదే పదే. పదే పదే, పదే పదే. చూడండి, పదే పదే అంటే రెండు సార్లు చెప్పారు. ప్రదక్షిణ పదే పదే అంటే పదే పదే సార్లు. పదే 10 సార్లు అంటే 10 సార్లు కాదు, ఎల్లప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా తులసి ప్రణామాలు, ప్రదక్షిణాలు చెయ్యాలి. తులసి పరిక్రమ అంటారు దీన్ని, పరిక్రమ మంత్రం. ఈ విధంగా తులసి పరిక్రమ చేయాలి. చేసి ఆచమానంతో నీళ్లు పోసి ప్రణామాలు చేసి, మళ్ళీ ఆచమానం నీళ్ళు పోసి ప్రణామాలు చేసి, ఈ విధంగా 3 సార్లు పోయాలి, 3 సార్లు ప్రణామాలు చెయ్యాలి. ఇది తులసి యొక్క మంత్రాలు. ఈరోజు గుర్తుంది కదా? తులసి నీరు పోసేటప్పుడు, తులసి చయనించినప్పుడు, తులసి క్షమాయాపన, తులసి ప్రదక్షిణ.
ఇది తులసి యొక్క తులసి ఎంత అద్భుతం. తులసి మన మనకి భగవంతుడికి విరహ భావన ఉందన్నమాట. జీవాత్మకి పరమాత్మకి విరహ భావన. సో ఈ విరహ భావన దూరం చేసేది తులసి. విరహ భావన దూరం చేసి కృష్ణుడి దగ్గరికి చేర్చేది తులసి. ఎలాగైతే దశమ స్కందంలో మీకు టైం లేదు, నేను చెప్పాలనుకుంటున్నాను ఎన్నో ఎన్నో విషయాలు తులసి కోసం ఉన్నవి. దశమ స్కందంలో ఆ, ఉందన్నమాట. క్వచిత్ తులసి కళ్యాణి అని శ్లోకం ఉంది శ్రీమద్ భాగవతం దశమ స్కందం 30 అధ్యాయంలోని ఏడో శ్లోకం ఏదో ఉంది. గోపికలు విరహ భావంతో అన్వేషిస్తారనమాట. కృష్ణ ఎక్కడ, కృష్ణ ఎక్కడ, కృష్ణ ఎక్కడ. చుట్టలకి పొట్టలకి ప్రతి జీవికి కూడా అడుగుతారనమాట గోపికలు రాధారాణి అందరూ. కృష్ణని చూసావు, కృష్ణని చూసావు అనేసి. ఎవరు సమాధానం చెప్పకపోతే లాస్ట్లో తులసి దగ్గరికి వెళ్తారనమాట. ఏ తులసి, కచిత్ తులసి కళ్యాణి గోవిందే చరణాంబుజే. ఏ కళ్యాణి, ఏ తులసి, నువ్వు మా గోవిందుని చూసావా? మా గోవిందుడు ఎక్కడ? ఎందుకు మమ్మల్ని కూడా విడుస్తాడు కృష్ణుడు. రాధ అంటుంది ఇక్కడ, మమ్మల్ని కూడా విడుస్తాడు. నన్ను కూడా ఒకానొక సమయం ఇప్పుడు విడిచాడు, కానీ నిన్ను ఎప్పుడు గోవిందుడు విడవడు. ఏ కళ్యాణి, అందుకని మీరు కళ్యాణి, మిమ్మల్ని ఎప్పుడు విడవడు గోవిందుడు. చూడండి ఇక్కడ ఏ సిచ్యువేషన్ బట్టి అన్వేషణ అంటే గోపికలు కృష్ణుడిని అన్వేషిస్తున్నారు అనమాట, వెతుకుతున్నారు. మనము కూడా వెతుకుతున్నాం గోవిందుణ్ణి, గుర్తుంచుకోండి. ఈ అన్వేషణ గోపికలు కాదు, మందు కూడాను. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, భాగవతంలో ప్రతి ఒక్క సంఘటన, ఈ యొక్క లీల కథ, ఇది మనతో జోడించుకోండి, జీవితం ధన్యమైపోయింది. గోపికలు అన్వేషిస్తున్నారు కృష్ణుడిని, మనము కూడా కృష్ణుడిని అన్వేషిస్తున్నాం. కృష్ణుడు కనిపించట్లే, విగ్రహాల రూపం డీటీస్ రూపం కనిపిస్తున్నాడు, కానీ భగవంతుని చూడలేకపోతున్నామే. సో ఆ గోపికలు కృష్ణుడికి విరహ భావం దూరం చేసింది కళ్యాణి తులసి. అలాగే ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి విరహ భావన దూరం చేసేది ఈ కళ్యాణి. ఎంతవరకు అయితే తులసి శరణాగతి పొందమో అంతవరకు జీవాత్మ నుంచి విరహ భావన దూరం అవదు. దూరం అయిపోయిన తర్వాత అప్పుడు పరమాత్మతో కలిసిపోతాం జీవాత్మ. ఇది అన్నమాట. ఎంత గుగ్య రహస్యాలు ఉన్నాయి భక్తులారా ఈ యొక్క శ్లోకాలు. ఇవన్నీను ఎంతో వ్యాఖ్యాన విస్తారం చేయొచ్చు, కానీ చెప్పే ఇది ఉండాలన్నమాట. ఇది తులసి యొక్క మహాత్మ్యము, తులసి యొక్క గొప్పతనము. ఎన్నెన్నో పురాణాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో తులసిని అద్భుతంగా గానం చేశారు, అద్భుతంగా కీర్తి చేశారు. ఓకే, ఇంతవరకు సెలవు. మీరందరూ కూడా సీనియర్ భక్తులు, వరిష్ఠ భక్తులు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమవకపోతే రిపీటెడ్ మళ్ళా ఈ క్లాసులు వినండి. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి, జీవితంలో ధరించండి, ఆచరించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.